సో మార్కెట్ నిన్న హ్యూజ్ అప్ సైడ్ వెళ్ళింది కదా. సో ఈరోజు జనరల్గా అలాంటప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, బట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే వీక్గా ఉన్నాయి, దానివల్ల గ్యాప్ డౌన్ అయితే ఇండికేషన్ స్టార్ట్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? సో గ్యాప్ డౌన్ అయినంత మాత్రం మార్కెట్ కిందకి రావాలని ఏం లేదు, అండ్ ఈవెన్ గ్యాప్ అప్ అయినంత మాత్రం మార్కెట్ పైకి వెళ్ళాలని లేదు. మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, బట్ అకార్డింగ్ టు టెక్నికల్ టర్మ్స్, మనం టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి ఓన్లీ మనకి చార్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాము. సో న్యూస్ అది పక్కన పెట్టేద్దాం, ఓకే. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ప్రీవియస్ సెషన్లో ఇంపార్టెంటే. దాంతోపాటు ఇక్కడ ఎందుకు సెపరేట్గా మార్క్ చేసుకున్నామంటే, స్టార్టింగ్ ఎక్కడి నుంచి బయర్స్ ఉంటే ఎక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కదా, కానీ రియల్ బయింగ్ హ్యాపెండ్ అట్ దిస్ ప్లేస్. సో అందుకు ఈ S1 పిఓడి దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం లెవెల్స్ అనేవి. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. వేరే నిఫ్టీ అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్, ఓకే. సో జనరల్గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్కి ఎక్కువ లాసెస్ వస్తాయి. ప్రీమియం డీకేల అవి కూడా వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగే బెస్ట్. ఎనీహౌ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మనం ఆప్షన్ సెల్లింగే తీసుకుందాము. అండ్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా సరే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ లో ఉంది, దాని కింద 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. సో 20 EMA మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక 5 మినిట్స్కో 15 మినిట్స్కో చూస్తూ ఉండండి, ఓకే. అండ్ ఇది ఇందాక కొంచెం టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మార్కెట్ పైన ఓపెన్ అయితే ఇది కొంచెం టర్నింగ్ పాయింట్, బట్ ఇప్పుడు మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. బట్ స్టిల్ ఉంచుకుందాం, తర్వాత చూద్దాం. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి చాలా బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి నిన్న ఇక్కడ చూద్దాము, మళ్ళీ బయర్స్ ఏమైనా పుష్ చేస్తే మార్కెట్ మళ్ళీ CPR వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నిఫ్టీ అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్. సో అలాంటప్పుడు ఇంకా సెల్లింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, బట్ స్టిల్ ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఓకే. వన్ ఇంపార్టెంట్ లెవెల్ ప్రీ అనాలిసిస్ వీడియోలో చెప్పలేదు. ఇక్కడ మనకి వర్జిన్ CPR ఉంది, ఓకే. సో వర్జిన్ CPR ఆల్మోస్ట్ 5 డేస్ వరకు ఇంపార్టెంట్ కదా. సో 1 2 ఈరోజు 3rd డే. సో ఈ వర్జిన్ CPR కూడా ఇంపార్టెంటే. అంటే మార్కెట్ ఎంత గ్యాప్ డౌన్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అందుకు మార్క్ చేసుకోలేదు, బట్ ఇప్పుడైతే మార్క్ చేసుకుంటున్నాము. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్, మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి అకార్డింగ్ టు టెక్నికల్ టర్మ్స్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. సో అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ మార్కెట్ క్రాష్ జరిగింది కాబట్టి మళ్ళీ కిందకి వెళ్తుందా అన్నది ఇంకొక పాయింట్. సో కొంచెం మళ్ళీ ట్రిక్కీ డే అనే అనుకోవచ్చు ఈరోజు కూడా. సో వెయిట్ చేద్దాము, ఆపర్చునిటీ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత మనం మా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేద్దాము. సో ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, ఆల్మోస్ట్ ట్రావెలింగ్ కింద ఇక్కడ ఈ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది, అండ్ దెన్ టర్నింగ్ పాయింట్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఈవెన్ దో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా మనం షార్ట్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే స్టాప్ లాస్ మరి పెద్దదైపోద్ది. అలాగని చెప్పి నిఫ్టీ షార్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుందామంటే స్టాప్ లాస్ దీని కూడా పెద్దదైపోద్ది. వర్జిన్ CPR పైన పెట్టుకుంటే ఆల్మోస్ట్ 55 పాయింట్స్ వస్తున్నాయి. సో వెయిట్ చేద్దాం పుల్ బ్యాక్ కోసం. అండ్ 20 EMA కూడా ఫార్ అవే ఉంది కాబట్టి ప్రెసెంట్ అయితే షార్ట్ ఎంట్రీస్ తీసుకోకూడదు అంత ఫాస్ట్గా. ఐదర్ 20 EMA క్యాండిల్స్ దగ్గరికి రావాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ప్రైస్ యాక్షన్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్ ఎంట్రీస్ రాదర్ దెన్ షార్ట్. కాకపోతే మనకి సెటప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వాలి, అప్పుడే చూద్దాం. సో సెకండ్ క్యాండిల్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ 25,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నిఫ్టీ లాంగ్ ఎంట్రీ తీసుకుందాము ఒకవేళ క్యాండిల్ చిన్నగా క్లోజ్ అయితే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను ఇక్కడ నుంచి బిగ్ ర్యాలీ జరిగింది, సో డిమాండ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో నిఫ్టీ కూడా తీసుకుంటుంది, హై ప్రాబిలిటీ అనుకుంటున్నాను. బట్ క్యాండిల్ పెద్దది క్లోజ్ అయితే వద్దు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ కూడా మనం చూసుకోవాలి. సో 45 పాయింట్స్ ఉంది ప్రెజెంట్, ఇక్కడ వరకు 70 పాయింట్స్ వస్తున్నాయి. చూద్దాం ప్రైస్ యాక్షన్ కాసేపు. బ్రేక్అవుట్ అయిపోయింది డిమాండ్ జోన్, బట్ స్టిల్ ఇంకా ఈ లెవెల్ అనేది ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు.
సో నిఫ్టీ అయితే కొంచెం పుల్ బ్యాక్ అయితే జరుగుతుంది. వెయిట్ చేద్దాము, వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా బాగాలేదు. ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే 40 పాయింట్స్ 80 పాయింట్స్ రావాలి. 80 పాయింట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ప్రాపర్గా బులిష్ సెటప్ లేదు కదా. సో చూద్దాం, ఒకవేళ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్. అండ్ ఇది ఈ లెవెల్ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు మేబీ నిఫ్టీ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ కొంచెం పిన్ బార్ ఫామ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో 100 క్వాంటిటీస్ 25,100 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఎక్స్పైరీ రేపు, బట్ స్టిల్ మనకి నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది కాబట్టి 200 క్వాంటిటీస్ తీసుకున్నాం. సో స్టాప్ లాస్ దీనికి ఒక 2500 రిస్క్ చేస్తున్నాను. 2500 డివైడెడ్ బై 100 అంటే ఒక 25 పాయింట్స్. సో 25 ప్లస్ 83.55. సో 108 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. 108.55 వస్తుంది కదా. సో 110 అండ్ 109 పెట్టుకుంటున్నాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే 500 నెగిటివ్లో ఉంది. అండ్ ట్రెండ్కి మనం ఆపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒక ట్రేడే తీసుకుందాము ఈరోజు, ఇంకా దాని తర్వాత క్లోజ్ చేద్దాం. ఓకే, ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది కాబట్టి ట్రెండ్ ఫాలో అవుతుందా లేదంటే ట్రెండ్ రివర్సల్ అవుతుందో తెలియదు మనకి. ఓకే, సో ట్రెండ్ రివర్సల్ అయితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రెసెంట్ అయితే వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ అయితే ఉంది, బట్ స్టిల్ మనకి రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ బాగుంది. ఇఫ్ యూ గో షార్ట్ మనకి స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. సో అందుకు ఎంట్రీ అనేది తీసుకున్నాము. ఓకే గైస్, ప్రెజెంట్ మళ్ళీ 500 నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 300కి వెళ్ళింది. సో డేలో ఇస్ ద స్టాప్ లాస్. డేలో దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. స్టాప్ లాస్ ఇది 25 పాయింట్స్. సో టార్గెట్ 50 పాయింట్స్, 47 వస్తుంది పిఓర్ దగ్గరికి. సో 50 ఈజ్ ద టార్గెట్. సో దిస్ ఈజ్ ద స్టాప్ లాస్. స్టాప్ లాస్ కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. అండ్ 1:2 మనకి ఇక్కడికి వస్తుంది. సో చూద్దాము 1:2 హిట్ అవుతుందో లేదో. బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ నుంచి కూడా రెడ్ బార్సే ఫామ్ అవుతున్నాయి, గ్రీన్ బార్ ఏం లేదు. వేరేజ్ నిఫ్టీలో గ్రీన్ బార్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ తీసుకున్నా సరే ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళినా ఇక్కడ మనకి సిపిఆర్ రిజెక్షన్ కూడా ఉంటుంది, సిపిఆర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయితే ఎక్స్పైరీ 3:30 వరకు వెయిట్ చేయాలి. దానికోసం నిఫ్టీ తీసుకున్నాను. సో నిఫ్టీ 1:2కి వెళ్ళగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడమో లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమో చూద్దాము. ప్రెజెంట్ అయితే ఇంకా ఏం యాడ్ చేయలేదు. తర్వాత కన్సల్టేషన్ అవుతుంది కదా, గ్రీన్ బార్ వస్తే మళ్ళీ యాడ్ చేయడం లాంటివి ఏమైనా చేస్తాను. ప్రెజెంట్ 200 ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బార్ కొంచెం గ్రీన్ బార్ అయితే ఫామ్ అయ్యింది. సో అండ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఒక లాట్ అయితే యాడ్ చేశాను. సో లాట్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ స్టాప్ లాస్ అనేది తగ్గించుకోవాలి. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఓన్లీ 20 పాయింట్స్. సో 83.41 కదా, 103.41 పెట్టుకుంటున్నాను, అంటే 103 పెట్టుకుంటాను. ఓకే, ఇనిషియల్గా అయితే 109 పెట్టుకున్నాను, ఇప్పుడు 103 పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ హై అయితే 95 వరకు వెళ్ళింది అనుకుంటా, 94 95 వరకు వెళ్ళింది అంతే. సో యాక్చువల్గా మనం స్టాప్ లాస్ పెట్టుకునేలా ఉంటే ఇక్కడే పెట్టుకోవాలి, లైక్ 96 కానీ 97 కానీ పెట్టుకోవాలి. బట్ కొంచెం గ్యాప్ ఇద్దాం, అంటే టూ టైట్ ఏం పెట్టుకోవద్దు కదా. సో కొంచెం గ్యాప్ ఇద్దాం ఆప్షన్స్ ప్రకారం. 103 అయితే కొంచెం పెర్ఫెక్ట్ స్టాప్ లాస్ కూడా. సో ప్రెజెంట్ అయితే మళ్ళీ కాస్ట్ 100 అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ రావాలి. మేబీ ఈ జోన్ బ్రేక్అవుట్ అయినా సరే ఎంటైర్ జోన్ రెసిస్టెన్సే. ఓకే, సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, మా మార్కెట్ షార్ట్ అని ఏం కాదు, ఈ ఎంటైర్ జోన్ రెసిస్టెన్సే. సో ఇదంతా కూడా సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది ప్రెజెంట్ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో రెండు కూడా స్ట్రెంత్ అయితే బాగానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 51,200 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ప్రెజెంట్ 90 దగ్గర ట్రేడ్ అవుతుంది అది.
ఓకే, ఒక పని చేస్తాను, ఒక 30 క్వాంటిటీస్ సెల్ చేశాను, 51,200 పుట్ ఆప్షన్. సో రిస్క్ అయితే 2,500. సో ఇది ఏం చేస్తానంటే, ఇది 103 పెట్టినాను కదా స్టాప్ లాస్, ఇది 95 పైన పెట్టుకుంటున్నాను, 95 పెట్టుకుంటున్నాను ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 40 పాయింట్స్, 190, 100, 110, 120, 130 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో రెండిట్లో 1200, 1250 రిస్క్ అనమాట. ఎందుకంటే నిఫ్టీ స్టాప్ లాస్ కొంచెం టైట్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మార్కెట్ డేలో 95 వరకు వెళ్ళింది కాబట్టి. సో 1250 ఈజ్ ద రిస్క్. సో మార్కెట్ ఇప్పుడు బేరిష్గా ఉంటే అలాగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా స్టాప్ లాస్ కిందకి రావచ్చు. సో అందుకు 1250 రిస్క్ చేస్తున్నాం. కానీ విన్ అయితే మాత్రం ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, ఒక దాంట్లో 5,000 వచ్చి ఒక దాంట్లో 2,000, మోర్ దాన్ 6,000, 7,000 రావచ్చు ఒకవేళ విన్ అయితే. ఓకే, సో ప్రెజెంట్ అయితే గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది కాబట్టి 500 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ వర్కౌట్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఇంకా లేదు, మనకు ఆపోజిట్గానే వెళ్తుంది. సో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎటువంటి గ్రీన్ క్యాండిల్ లేదు స్టార్టింగ్ నుంచి కూడా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బౌన్స్ రైట్ ఫ్రమ్ హియర్ S1 పివోట్. ఎందుకంటే వైట్ సిపిఆర్ అప్పుడు S1 పివోట్, R1 పివోట్స్ కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి. సో ఈరోజు ఏమన్నా బౌన్స్ జరిగితే ఎక్కడి నుంచే జరగాలి, లేదంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఇంకా ట్రెండ్ని ఫాలో అవుతుంది. సో ప్రెజెంట్ నిఫ్టీ కూడా మనకి కాస్టే ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్. మనం సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం, సెకండ్ క్యాండిల్ దగ్గర ఉంది. ప్రెజెంట్ నథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్. సో చూద్దాం ఏమవుతుందో. అగ్రెసివ్గా మార్కెట్ ఇప్పుడు ఫాల్ అయితే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, డేలో ట్రిగ్గర్ అయినా అండ్ దెన్ నిఫ్టీ కూడా డేలో ట్రిగ్గర్ అయినా. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, ట్రేడ్ మనకి అగెన్స్ట్గా వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. ప్రెజెంట్ 1,000 రూపీస్ అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది 95. సో లాస్ట్ హోప్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ S1 పివోట్ ఇక్కడ నుంచి అన్న సపోర్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తే కొంచెం ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చు. బట్ నిఫ్టీ ఈ లోపు మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, ఎందుకంటే డేలోకి దగ్గరికి వస్తుంది కదా స్టాప్ లాస్. సో నేను టైట్ అయితే పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఎవరైనా స్టాప్ లాస్, మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకోపోయి ఉంటే నిఫ్టీ వెయిట్ చేయొచ్చు మెయిన్ స్టాప్ లాస్ కోసం. సో మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ బాగుందని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి అగ్రెసివ్గా పైకి వెళ్తుందని చెప్పి, అంటే మనం లూజ్ అవుతున్నప్పుడు ఓన్లీ 2,500 లూజ్ అవుతాం, కానీ విన్ అవుతున్నప్పుడు మోర్ దెన్ 7,000, 7,500 కూడా విన్ అవ్వచ్చని బ్యాంక్ నిఫ్టీ అయితే మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. బట్ ప్రెజెంట్ అయితే 91.85, 98 ఇది హిట్ అయిపోతుంది స్టాప్ లాస్. నాది టైట్ పెట్టున్నాను కదా, ఇంకొక 3 పాయింట్స్ ఉంది. 3 పాయింట్స్ హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అయితే వచ్చింది. ఇంకా మ్యాక్సిమం రిస్క్ వచ్చి 2,500, ఇంకొక 1,250 ఉంది. ఇంకొక 3 పాయింట్స్ వస్తే ఇది కూడా స్టాప్ లాస్కి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మళ్ళీ మనకి వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ మన కాస్ట్కి అయితే వచ్చింది, 100 వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ప్రీమియం ఛానల్ కూడా అందుకే 100 ఇచ్చాను, ఎందుకంటే S1 ప్యూర్ దగ్గర రావడానికి కొంచెం ట్రావెల్ అయితే జరుగుతుంది కదా. సో అందుకు లెవెల్ అనేది 100 అప్డేట్ చేశాను. ప్రెజెంట్ నిఫ్టీ అయితే కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది, బట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. ఇది కూడా క్లోజ్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, నిఫ్టీ స్టాప్ లాస్ వరకు వచ్చింది, 93 వరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా. సో నిఫ్టీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో నిఫ్టీ కాస్ట్ దగ్గర క్లోజ్ చేస్తాను అండ్ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ 80 వరకు వచ్చింది, 70 ఇచ్చాను సెకండ్ టార్గెట్. 70 హిట్ అయితే, సారీ ఫస్ట్ టార్గెట్ 70 ఇచ్చాం కదా. సో 70 హిట్ అయితే తీసుకోవచ్చు. ప్రెజెంట్ ఇది నిఫ్టీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక
83 దగ్గర ట్రేడ్ అవుతుందా, 84 దగ్గరకు వస్తే క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే రెండు ప్రాఫిట్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇది స్టాప్ లాస్ టూ టైట్ అయిపోయింది అనిపిస్తుంది నిఫ్టీ. సో అందుకే క్లోజ్ చేస్తున్నాను. సో నిఫ్టీ మీ మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకుంటే వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాను కదా, S1P ఒకటి లాస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అని వస్తే ఇక్కడ నుంచి గ్రీన్ బార్ రావాలి. ఓకే 77, 75. సో 70కి వస్తే ఫస్ట్ టార్గెట్ అయిపోయినట్టు మనకి. ఓకే 70కి వచ్చింది. సో స్కాల్పర్స్ ఎవరన్నా ఉంటే ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకోవచ్చు. సో 1000 లాస్ నుంచి 1000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 1500కి అయితే వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది రాదర్ దాన్ నిఫ్టీ. నిఫ్టీ అయితే ఇప్పుడు వరకు మన బ్యాంక్ నిఫ్టీ తీసుకోకపోతే ఇది 400లోనే ఉందండి ప్రాఫిట్, 500. బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అయింది. అలాగని చెప్పి బ్యాంక్ నిఫ్టీ థర్డ్ క్యాండిల్ తీసుకుంటే మన స్టాప్లో సిట్ అయిపోతుంది ఈ పాటికి. సో అందుకే కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత తీసుకున్నాను. బట్ ట్రెండ్ ఇప్పుడు బేరిష్ అయితే డేలో బ్రేక్అవుట్ అవుతుంది, బుల్లిష్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ పివోట్ సపోర్ట్ ఉంది. ఓకే సారీ, ఇక్కడ ఇది ఇందాక S1 పివోట్ అనుకున్నాను, S1 కాదు, ఇది ప్రీవియస్ డే లో పివోట్. ఇది S1 పివోట్ పైన ఉంది. సో ఇది నిఫ్టీ హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. 84 కాస్ట్ పెట్టుకున్నాను కదా, ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, లేదంటే 83కి మార్చేస్తాను. 82 ట్రేడ్ అవుతుంది కదా. ఓకే 82కి ఆల్రెడీ వచ్చేసింది, ఫైన్. ఓకే 84 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 84 వస్తే ఇది క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. అలాగని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తే 65 దగ్గర కట్టే యాడ్ చేస్తే మళ్ళీ కొంచెం స్టాప్ లాస్ టైట్ అయి పెట్టుకోవాలి మళ్ళీ ఇది కూడా. సో అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ ఐ విల్ మేక్ లాస్. సో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది 84 హిట్ అవనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఓకే గైస్ 2000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇది 60 ట్రేడ్ అవుతుంది, ఇది 75 ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ 70 ఇచ్చాను, 70కి వస్తే అప్పుడు స్కాల్పర్స్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ అయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. డే హై కూడా బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు పైకి వెళ్ళడానికి. సో ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత 2500 అనుకున్నాం కదా. సో 1:1కి అయితే వచ్చింది, 2500 ప్రాఫిట్కి వచ్చింది. రెండు కూడా ఒక ట్రేడే. ఓకే రెండు కూడా సెపరేట్ ఏం కాదు, కాకపోతే ఒక ట్రేడ్లో 2500 రిస్క్ పెట్టుకోవాల్సింది రెండిట్లో సెపరేట్ పెట్టుకున్నాం, అంటే 1250 పెట్టుకున్నాం. సో ఇదైతే 70కి వచ్చింది. 84 ఇందాక యాక్చువల్గా ట్రైలింగ్ స్టాప్లో హిట్ అయిపోద్ది అనుకున్నాను, బట్ హిట్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే చూద్దాం, ఈ లెవెల్ S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ. అండ్ నిఫ్టీ టార్గెట్ 1:2 అయితే ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా. సో చూద్దాము, వెయిట్ చేస్తాను. సో ఈ లోపు 84 హిట్ అయిపోతే వచ్చిన 1400 పోతుంది అంతే. సో డే హై బ్రేక్అవుట్ అవ్వట్లేదు, డే హై రిజెక్షన్ ఇస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా S1 పివోట్, ఇందాక చెప్పాను కదా S1 పివోట్ ఇంపార్టెంట్ అని. సో రెసిస్టెన్స్ ఇస్తుంది. ఇందాక ఇదే S1 పివోట్ అనుకున్నాము, కానీ S1 పివోట్ కాదు, ప్రీవియస్ డే హై. సో S1 పివోట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది, బట్ ఇంకా మనకి డిమాండ్ జోన్ దగ్గర ఉంది కదా అని ఎటువంటి షార్ట్ ఎంట్రీ తీసుకోలేదు. ఇప్పుడు అది రెసిస్టెన్స్ ఇస్తుంది. సో చూద్దాం. ప్రెజెంట్ అయితే రెడ్ బార్స్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా. ఐ మీన్ ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ రెడ్ బారే. సో 500 ప్రాఫిట్ అయితే బ్యాక్ వచ్చింది. సో ఇది 84 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇదైతే వెయిట్ చేస్తాను. ఇది 84 వచ్చిన తర్వాత ఇది కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది కదా, అప్పుడు యాడ్ చేసి రిస్క్ 2500 పెట్టుకుందాము. ప్రెజెంట్ అయితే రిస్క్ అయితే 1250 ఉంది, ఎందుకంటే రెండు ఇప్పుడు అగ్రెసివ్గా ఫాల్ అయిపోయింది అనుకోండి 1250 పోతుంది. సో 1:2 ఆల్రెడీ వచ్చేసినట్టే నాకు. సో నిఫ్టీ అయితే రిజెక్షన్ జరుగుతుంది. డే హై ఎగ్జాక్ట్గా డే హై దగ్గర నుంచి రివర్సల్ ఫామ్ అయింది, ఎందుకంటే ఇక్కడ S1 పివోట్ దగ్గర నుంచి రిజెక్షన్ బార్ వచ్చింది కాబట్టి. సో నిఫ్టీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. 83 పెట్టుకుంటాను, 84 పెట్టుకున్నాను కదా ఇప్పటి వరకు. 83 పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఎంట్రీ 83.41 అయింది. సో 83 పెట్టుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ 58 ట్రేడ్ అవుతుంది అండ్ నిఫ్టీ అయితే 78-77 ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ వరకు వెళ్తే మనకి టార్గెట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్.
ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకుంది ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం. స్టాప్ లాస్ ఒక 60-70 పాయింట్స్ వేసుకున్నా మోర్ దాన్ 1:2 1:2.5 వస్తుంది. బట్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి ఈ 55 పాయింట్స్ కూడా మెల్ట్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే గుడ్ రిస్క్ కూడా ఉంటుంది. సో మళ్ళీ 2500 ప్రాఫిట్కి వచ్చింది. నిఫ్టీ ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రిస్క్ ప్రెజెంట్ 1250 ఉంది కదా, ఆల్మోస్ట్ మనకి 2500 2 రిస్క్ రివార్డ్ వచ్చేసినట్టే. సో నిఫ్టీ క్లోజ్ చేస్తాను అండ్ ఈ 100 క్వాంటిటీస్ కూడా హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, అది కూడా క్లోజ్ చేస్తాను. ఓకే ఫైన్. నిఫ్టీలో మనకి యాక్చువల్గా కాస్ట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా ఇందాక, ఇప్పుడు ప్రెజెంట్ 1000 రూపీస్ అడ్వాంటేజ్ అయితే వచ్చింది నాకు. ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసిన 45 ట్రేడ్ అవుతుంది కదా, సో ఇది యాడ్ చేయన పొజిషన్స్ వద్దని చెప్పి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే S1 పివట్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు అండ్ 20 MA లోపు అవుతుంది నిఫ్టీలో. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. 1000 రూపీస్ ఓకే ఫైన్, ఒక 30 క్వాంటిటీస్ రిస్క్ చేస్తున్నాను. టోటల్ 60 క్వాంటిటీస్ 46 దగ్గర యావరేజ్ అయింది. సో స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటానంటే 5000 డివైడెడ్ బై 60 ప్లస్ 45. ఓకే సేమ్ 125 పెట్టినాను కదా, సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, 125 పెట్టుకుంటున్నాను. అంటే నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ కూడా రిస్క్ చేస్తున్నాం అంతే. ఓకే మ్యాక్సిమం లాస్ 2500, కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంకా వచ్చేటప్పుడు 60 into 49 అయితే వచ్చేటప్పుడు 5000 వస్తుంది కాబట్టి 2500 రిస్క్ చేయడంలో తప్పేం లేదు. సో 2500 రిస్క్ చేస్తున్నాను. ప్రాఫిట్ ఇది ఒకవేళ జీరోకి వెళ్తే మనకి 5000 ప్రాఫిట్ వస్తుంది. 60 into 48 పాయింట్స్ కూడా మెల్ట్ అవుతాయి కదా, సో 2880 ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ 2200 ట్రేడ్ అవుతుంది. 5000 అయితే వస్తుంది. సో దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్. సో నిఫ్టీ నేను ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా 70 ఇచ్చాము, 70 దగ్గరకు వస్తుంది. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే 70 దగ్గర తీసుకోవచ్చు. వెరస్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈఎంఏ రెసిస్టెన్స్ అయితే ఇస్తుంది మరి. సో ప్రాఫిట్ ఒకవేళ 3500 క్రాస్ అయింది అనుకోండి, 3500 అలా క్రాస్ అయితే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను, అంటే లాస్ రాకుండా బ్రేక్ ఈవెన్తో క్లోజ్ చేద్దాం. టిల్ దెన్ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేయొద్దు. సో అయితే 2500 లాస్ రానివ్వండి, ఎనీహౌ మనం రెడీగా ఉన్నాం కదా 2500 పోయినా పర్వాలేదు అని చెప్పి. సో నిఫ్టీ అయితే ఇక్కడ 1:2 ఇక్కడ పెట్టున్నాం కదా, ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది. ఇది 70 దగ్గరికి వస్తే ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి, 70 దగ్గరికి వస్తే స్కాల్పర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ ఉన్నట్టే. సో 20 MA పివోట్ రెండు కూడా కలుస్తున్నాయి. సో ఎప్పుడైనా 20 MA పివోట్ దగ్గరగా కలిసినప్పుడు ఇంపార్టెంట్ రిజెక్షన్ జరగవచ్చు, అందులోనూ స్లోపింగ్ 20 MA అయితే మరీని చాలా పవర్ఫుల్. సో ఇక్కడ నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, ఎవరైనా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 66 కూడా వెళ్ళిపోయింది అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 20 MA అండ్ పివోట్ అయితే కలుస్తున్నాయి. సో ఆలోచిస్తున్నాను ప్రెజెంట్ ఏం చేద్దామని చెప్పి, రిస్క్ మళ్ళీ 2500 పెట్టుకుందామా లేదంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదామని చెప్పి. ఎందుకంటే నిఫ్టీ మనం తీసుకున్న ట్రేడ్ ఆల్మోస్ట్ స్పాట్ చార్ట్ ప్రకారం 1:2కి దగ్గరగా వస్తుంది. ఫైన్ ఓకే గైస్, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎగ్జిట్ అయిపోతున్నాను. సో 2500తో క్లోజ్ చేస్తాను నేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ టార్గెట్కి వచ్చేస్తుంది. సో వెయిట్ చేయొచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కూడా మార్కెట్ ట్రెండ్ బేరిష్గా ఉంది కదా. సో ట్రెండ్ ఈజ్ ద సుప్రీం. ప్రెజెంట్ 3000కి దగ్గరగా ఉంది. సో నిఫ్టీ 1:2 టార్గెట్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో తీసుకోవచ్చు టార్గెట్స్ ఎవరైనా సరే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, 20 MA కూడా కలుస్తుంది. సో దానికి ఏదైనా అవ్వచ్చు, ట్రెండ్ అయితే బేరిష్గా ఉంది అందుకు. సో బేరిష్ ట్రెండ్లో మనం రివర్సల్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం క్విక్గా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. రూల్ ప్రకారం అయితే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. కాకపోతే మీరు చూస్తే రిస్క్ ఎంత 1250 కదా రిస్క్, ఇందాక ఫస్ట్ రిస్క్ 1250 కదా.
సో దాని ప్రకారం అయితే 1:2 అయితే అయిపోయింది. సో చూద్దాం, ఇది 34 ట్రేడ్ అవుతుంది. 44 పెట్టుకోనా? ఓకే, 45 to 45 పెట్టుకున్నాను. హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, 3500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇంకా 26 పాయింట్స్ ఉన్నాయి మెల్ట్ అవ్వడానికి. టైం అయితే ఇంకా 10:30 అయింది. 1 అవర్ కూడా 1 అవర్ అయింది అంతే. సో దీనికోసం ఇంకా వెయిట్ చేయాలి. బట్ స్టిల్ ట్రేడింగ్ ఈజ్ ఎ పేషెన్స్ గేమ్. సో వెయిట్ చేయాలి అంతే. మనం రూల్స్ ఫాలో అవ్వాలి, పేషెన్స్తో ఉండాలి, మనీ గురించి పట్టించుకోకూడదు. ఓకే, సో ఇది కూడా నేను మామూలు ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మీరు ట్రేడింగ్ ఓన్గా చేసుకుంటున్నప్పుడు MTM పదే పదే చూడకండి. ఓన్లీ మీరు చూడాల్సింది ఏంటంటే ఆర్డర్స్లోకి వెళ్ళి నా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుందా, స్టాప్ లాస్ జంప్ అవుతుందా చూసుకోవాలి అంతే. ఈవెన్ అనాలిసిస్ కూడా చూసుకోకూడదు. వన్స్ ట్రేడ్ మీరు తీసేసుకున్న తర్వాత మార్కెట్ మీరు అనాలిసిస్ చూసుకుంటే మళ్ళీ మీకు మైండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చెప్పాను కదా 20 EMA దగ్గరికి వస్తుంది మార్కెట్. సో ఇలా కొంచెం భయం అనేది ఉంటుంది. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, టార్గెట్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే రిస్క్ మేనేజ్మెంట్ 1:2 కోసం వెయిట్ చేయాలి. సో ఇందాక నేను నిఫ్టీ ఆల్రెడీ కాస్ట్ పెట్టేసుకుందాం అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో 1250 రిస్క్ పెట్టుకున్నాము. సో అందుకు 1250 డబుల్ అయిపోయింది కదా అని 2500 దగ్గర తీసుకుంటున్నాం. కానీ విన్ అవుతున్నప్పుడు ఇంకా విన్ అవుతున్నాను, 2500 కానీ ఎక్కువ. కోర్స్ రెండు ఒకవేళ మనం స్టే చేసి ఉంటే రెండు కూడా నిఫ్టీ కూడా ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దునేమో. బట్ 1:2 అయిపోయింది అండ్ 1:2 దగ్గరగా వస్తుంది. ఆల్రెడీ ఇందాక లాస్కి దగ్గరగా వచ్చాము, లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్కి దగ్గరగా వచ్చి మళ్ళీ స్కిప్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. ఇది ప్రజెంట్ ఇది ఎక్స్పైరీ రేట్ కాబట్టి నిఫ్టీ. సో మార్కెట్ కొంచెం పైకి అయితే వెళ్ళాలి, లేదంటే కొంచెం సైడ్ వేస్గా ఉన్న లేట్ ఆఫ్టర్నూన్ వస్తుంది డీకే. అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనకి టార్గెట్ ఇది హిట్ అవుతుంది 1:2. లేదంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం కాబట్టి ఇది కాస్ట్ పెట్టేసుకోండి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. సో దట్ రిస్క్ ఏమి ఉండదు. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తారంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను ఈ 27 పాయింట్స్ కూడా హోల్డ్ చేస్తాను పర్వాలేదు అనుకుంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. లేదనుకుంటే నా అలాగా 45 కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం యాక్చువల్గా ఏ ట్రేడ్ తీసుకున్నా 30 దగ్గర తీసుకుందాం అనుకుందాం ప్రీమియం. సో ఎంత పెట్టుకుంటాం స్టాప్ లాస్ 45 కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ 30 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 45 ఇస్ ద పర్ఫెక్ట్ స్టాప్ లాస్. సో ఈరోజు విన్ అయితే మనకి 5000 విన్ అవుతాము, లూజ్ అయితే 2500 విన్ అవుతాం. ట్రేడ్ రాంగ్ అయితే 2500 విన్ అవుతాం. సో రెండు కూడా సేఫ్గానే ఉన్నాం. అండ్ ఓకే, అనాలిసిస్ ఎందుకు తీసుకోమని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ నిఫ్టీ వర్జిన్ సిపిఆర్, అవునండి, వర్జిన్ సిపిఆర్ ఉంది ఈరోజు. కాకపోతే వర్జిన్ సిపిఆర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు లాంగ్ ఎంట్రీ తీసుకున్నారని చెప్పి అడిగారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, నేను మా ఓపెనింగ్ అప్పుడే చెప్పాను. టుడే బయాస్ ఈరోజు ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అవుతుంది. ఇది గ్లోబల్ మార్కెట్ వల్ల అవుతున్న గ్యాప్ డౌన్. మన మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిన్న ఆఫ్టర్నూన్ చూసి చెప్పచ్చు. జనరల్గా స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే లేట్ ఆఫ్టర్నూన్ ఇంత మూమెంట్ ఉంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే లేట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 3 o'clock వాళ్ళు బై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డేస్ కట్ట మార్కెట్ ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుంది అని చెప్పి. సో మన మార్కెట్ అయితే బులిష్గానే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ వల్ల మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో అలాంటప్పుడు కౌంటర్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, పర్వాలేదు, రివర్సల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఈవెన్ దో వర్జిన్ సిపిఆర్ ఉంది, వర్జిన్ సిపిఆర్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేటర్. ఓకే, మార్కెట్ ఇట్ రిపిటేటివ్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఎప్పుడు కూడా బయర్స్ సెలర్స్ అండ్ దెన్ నోవిస్ ట్రేడర్స్ రీటైల్ ట్రేడర్స్ ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అన్నది ఎక్కువ చూస్తారు. సో ఈరోజు ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ బార్ రెడ్ బార్ చూసి అందరూ కూడా షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. సో మీరు కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో మీరు కూడా ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఆబ్వియస్గా డౌన్ ట్రెండ్ అనుకోని షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. మీరు కూడా ట్రాప్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఆపోజిట్గా ఆలోచించాలన్నమాట అంతే. అండ్ బై ది వే మనకి అఫ్కోర్స్ సెటప్స్ ఉన్నాయి. మనకి డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే మీకు స్ట్రాటజీ ఉంది ఈరోజు. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాము. ఇదేమి ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయితే అందరూ షార్ట్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఆపోజిట్గా తీసుకుని ట్రేడింగ్ కాదు. ట్రెండ్ కూడా బేరిష్గానే ఉంది. సో ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు. ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది కదా. కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్గా సిపిఆర్ కొంచెం వైడ్గా ఉన్నప్పుడు హై ప్రాబిలిటీ. ఈరోజు సిపిఆర్ వైడ్ ఏం లేదు, నేరోగా ఉంది. సో అందుకే ఎటువంటి ట్రేడ్ అయితే ఏం తీసుకోవద్దు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ చెప్పుకున్నాం, S1P చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వైడ్ సిపిఆర్ అప్పుడు అని. సో వైడ్ సిపిఆర్ S1P చాలా ఇంపార్టెంట్. వన్స్ బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత వెళ్ళనివ్వట్లేదు, అసలు S1P పైకి క్రాస్ అవనివ్వట్లేదు. సో అంత స్టిఫ్గా రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. నాట్ ఓన్లీ S1P R1P కూడా ఇంపార్టెంట్. ఈవెన్ సమ్ టైమ్స్ నేరో సిపిఆర్ అప్పుడు కూడా ఇంపార్టెంటే.
సో ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న చూడండి ఏమైంది, కరెక్ట్గా మార్కెట్ ప్రీవియస్ సెషన్ లో నుంచి రిజెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ నారో సిపిఆర్ ట్రెండింగ్ డే అని చెప్పాను కదా, నారో సిపిఆర్ ట్రెండింగ్ డే డౌన్ సైడ్ అవుతుంది అనుకోం ఫస్ట్ హాఫ్ అంతా, కాకపోతే సెకండ్ హాఫ్ రివర్సల్ అయింది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు సేమ్ R1 దగ్గర నుంచి 20 EMA దగ్గర నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే మనకి 2500 లాస్, సారీ 2500 ప్రాఫిట్ వస్తుంది. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటా. 32కి 3200 వస్తుందా? ఓకే, సో 33, 43 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 43 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అండ్ సెషన్ అందరూ కూడా మ్యాక్సిమమ్ 9-10 కల్లా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఓకే, 9 o'clock కల్లా మీరు సిస్టమ్ ముందు ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో చాలామంది ఓన్లీ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత లేదంటే ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవుతున్నారు. సో అలా రాదర్ దాన్ దట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనము ఓన్గా ట్రేడ్ చేసుకోవాలి తర్వాత నుంచి అన్నట్టు చూడాలి మనం. ఓకే, సో నా మీద కాదు, ఎవరి మీద అన్నా ఎన్ని రోజులని డిపెండ్ అవుతారు, దానికి మీరు కావాల్సింది మీకు మీరు ప్లాన్ చేసుకోవడము. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి అప్పుడు చెప్తున్నాను ఎందుకు మార్క్స్ చేసుకున్నా, అప్పుడు కూడా డౌట్స్ వస్తాయి కదా, సో అవి నోట్ చేసుకోవడమో లేదంటే అడగడమో చేస్తే మీకే ప్లస్ అవుతుంది అది ఫ్యూచర్లో. ఓకే, అఫ్కోర్స్ మీరు ప్రతిసారి ఓన్లీ లెవెల్ చెప్పిన తర్వాత వస్తే నా ట్రేడ్ ఎంత అవుతుంది చూసుకుంటారు, మీరు ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఓన్లీ మీరు అక్కడ అమౌంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, మీరు ప్రాఫిట్ అండ్ లాస్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు. సో మీరు ఏంటంటే నేర్చుకోవాలి, rather than depending on someone else, you have to learn thoroughly. సో రేపు నుంచి మ్యాక్సిమం 9-10 కల్లా సెషన్కి వచ్చేసేలా చూడండి. అండ్ రేపు నుంచి రూల్స్ ఏంటంటే మ్యాక్సిమం ఒక ట్రేడ్ తీసుకుందాము, అంటే 2500 కానీ మించి ఎక్కువ లాస్ అనేది వద్దు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు 3500 క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుందాం. సో టిల్ డేట్ ఏంటంటే 2500 ప్రాఫిట్ రాగానే స్టాప్ లాస్ కాస్ట్కి అప్డేట్ చేసుకోవడం లాంటివి చేసాం కదా. రేపు నుంచి స్టాప్ లాస్ 3500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టుకుందాం. ఆ తర్వాత కాస్ట్ హిట్ అయితే హిట్ అవనివ్వండి, లేదంటే 5000 అది మెల్ట్ అయిపోనివ్వండి జీరోకి. ఓకే, సో అయితే 5000 ప్రాఫిట్ వస్తుంది, లేదంటే 2500 లాస్, అలా ప్లాన్ చేసుకుందాం. ఓకే గైస్, నిఫ్టీ ఫేక్ బ్రేక్ కూడా అయితే వర్కౌట్ అయ్యింది. సడన్గా మార్కెట్ రివర్స్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో చెప్పాను కదా 20 EMA కోసం వెయిట్ చేసింది, అండ్ 20 EMA కూడా ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ ప్లేస్ దగ్గరగా ఉందో మార్కెట్ రివర్సల్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయిపోద్దని చెప్పి అనుకున్నాము. ఎగ్జాక్ట్గా సేమ్ బాడీ హై దగ్గర నుంచే రివర్స్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇంకొక 43కి వస్తే క్లోజ్ చేస్తాను. అండ్ ఇమీడియట్గా హెడ్జింగ్ లెవెల్ కూడా క్లోజ్ చేసుకుందాం. 2005 ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. 41, 43కి వస్తే క్లోజ్ చేస్తాను. అండ్ ఇది కూడా హెడ్జింగ్ లెవెల్ కూడా క్లోజ్ చేస్తాను. సో నిఫ్టీ మళ్ళీ ఆల్మోస్ట్ డేలో దగ్గర నుంచి బౌన్స్ అయింది కదా, దీన్ని టర్మినేషన్ ఏరియా అంటారు. టర్మినేషన్ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయాలి, ఈ కన్సోలిడేషన్ ఏరియా బ్రేక్అవుట్ చేస్తే హై ప్రాబిలిటీ. ఆల్మోస్ట్ ఫ్రమ్ లాంగ్ టైం అక్కడే ఉండిపోయింది. బట్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 పాయింట్స్ అడ్వాంటేజ్ మళ్ళీ వచ్చింది మనకి. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4200కి వచ్చింది. సో ఇది 15 రూపీస్కి అలా వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ చాలా కన్సోలిడేషన్ అని చెప్పాను కదా, సో కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యింది. సో చూద్దాం, కంటిన్యూస్ అయితే సిపిఆర్ వరకు కూడా వెళ్ళొచ్చు మార్కెట్. సో స్టాప్ అప్డేషన్ ఇది ఇందాక 40 పెట్టుకున్నాం కదా, 42 ఎంతో పెట్టుకున్నాను, ఇప్పుడు 35 to 40 మధ్యలో పెట్టుకున్నాను. 35 హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ వెళ్ళే వరకు భయపడాల్సిన పని ఏం లేదు. సిపిఆర్ దగ్గరికి వెళ్ళే వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఏం లేదు కాబట్టి ఓన్లీ నిఫ్టీకి అయితే ఉంది. 20 EMA రిజెక్షన్ అయితే ఉంది. నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే అవ్వచ్చు. సో ఇంకొక 700 ఉంది. సో దానికోసం ఆలోచించాలి. ప్రాఫిట్ తీసుకుందామా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. 700 కోసం మళ్ళీ 1500 చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, సో అందుకు. సో ఈరోజు అయితే ఎలా చేద్దాం, రేపు నుంచి ఏంటంటే నార్మల్గా 3500కి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుందాం అంతే. సో అయితే 3500 పోతుంది, లేదంటే 5000 గ్రీన్ అయితే వస్తుంది. సో అలా ప్లాన్ చేద్దాం. ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకోవడం వల్ల కొంచెం
రిస్క్ కరెక్ట్గా తెలియలేదు. సో దానికోసం అంటే ఆల్రెడీ ఇందాక స్టాప్ లాస్ హిట్ అయిపోవాలి మనకి. నిఫ్టీలో స్టాప్ లాస్ 95 పెట్టుకున్నాం కదా, 90 వరకు వెళ్ళింది అనుకుంటా. దాని తర్వాత రివర్స్ అయిపోయింది మార్కెట్, మన సైడ్ మూవ్ అయింది. సో కొంచెం లక్ అనేది ఫేవర్ చేసింది, కానీ ఎవ్రీడే లక్ ఫేవర్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇప్పుడు 4000 పెట్టుకుంటున్నాను. 16 డే ట్రేడ్ అవుతుంది కదా, ఇంకొక 3 పాయింట్స్ ఒక 19కి వస్తే, 19 కానీ 20 కానీ వస్తే ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేస్తాను. ఇది కూడా 45 క్వాంటిటీస్ కూడా ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఈరోజు మార్కెట్ ఆప్షన్ సెల్లింగ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని ఈరోజు అడ్వాంటేజ్ అయితే కొంచెం దొరికింది. ఎందుకంటే స్టాప్ లాస్ టైట్గా పెట్టుకున్నా సరే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా హిట్ అవ్వలేదు. ఓకే, సో నిఫ్టీ కూడా మనకి ప్రాఫిట్లోనే ఉంది. నిఫ్టీ మనం 82 దగ్గర తీసుకున్నాం కదా, ఇది 85 to 80 మధ్యలో తీసుకున్నాము. ఇప్పుడు ఇది 65 అలా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ఆల్మోస్ట్ మన బయింగ్ ప్రెజర్ దగ్గర, బయింగ్ ట్రేడ్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ప్రాఫిట్ అయితే ఇంకా 25 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీ హోల్డ్ చేసుకున్నా పర్వాలేదు మనం, బట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం కదా, దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. సో డన్ ఫర్ ది డే 4200 ఇస్ ద టుడేస్ ప్రాఫిట్. అఫ్ కోర్స్ జీరోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ టైం అయితే ఇంకా 11 అయింది కదా. సో అందుకని చెప్పి ఎగ్జిట్ చేసిన నిఫ్టీ కూడా కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది. 20 MA స్లోపింగ్ 20 MAకి భయపడుతుంది. దేనికి భయపడను కానీ స్లోపింగ్ 20 MAకి భయపడుతుంది. అండ్ ట్రెండ్ కూడా కొంచెం బేరిష్గా ఉంది కదా, సో కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాము. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో దట్స్ అబౌట్ టుడే సెషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే సెషన్ క్లోజ్ చేయమంటారా? చాట్ బాక్స్లో పెడితే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే ఫైన్, సెషన్ క్లోజ్ చేయమంటారు అయితే. స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి వాట్సాప్లో, మీరు ట్రేడ్స్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ చేసుకున్న తర్వాత. మీరు ఇంకా ఎవరన్నా హోల్డ్ చేస్తుంటే, లేదా ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను అనుకుంటే స్క్రీన్ షాట్స్ నాకు పెట్టండి. ఓకే గైస్, అయితే బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.